వరదల వల్ల ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పోలీస్ శాఖ తరఫున ప్రతిరోజు నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడాను అది ఆహార పదార్థాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా కొన్ని బోట్స్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇవ్వడం అయితేనే పడవల సహాయంతో వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా ట్రాక్టర్లకి అయితేనేమి, మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ విషయంలో కానీ అన్ని చోట్ల కూడాను పోలీసు వారు అదనంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. ఇది కాకుండా మొదటి రోజు అయితే 31వ తారీఖు నుంచే ఎక్కడైనా వాగులు అవి పొంగుతున్నట్లయితే అక్కడంతా సెక్యూరిటీ, అక్కడంతా పికెట్ వేసి రెండు వైపులా వేసి వెంచర్ చేయొద్దు, ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దని చెప్పి అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అయితేనేమి, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ మన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్తో సహాయంతో అయితేనేమి, గ్రే హౌండ్స్, ఆక్టోపస్, సివిల్ ఫోర్సు, ఏఆర్ ఫోర్స్ అందరినీ ఏపీఎస్పీని అందరినీ సమన్వయం చేసుకుంటూ అనేక చోట్ల మన సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రజలకి మేము తోడుగా ఉన్నాం అని ధైర్యం చెప్తూ పనిచేస్తూ ఉన్నాం. మరి మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైర్ ఇంజిన్స్ కూడా ఇళ్ళకి పోయి వాళ్ళ శుభ్రం చేయడం, ఇంటిని శానిటేషన్ విషయంలో అయితేనేమి, అదర్ విషయం కూడా మొత్తం క్లీన్ చేసే విషయంలో ఫైర్ ఇంజిన్లు వెళ్తుండే వాటికి కూడా మళ్ళీ అదనపు ఫోర్స్ ఇవ్వడం ఇదంతా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా వరద బాధిత ప్రాంతాల్లో లోపల నుంచి వరద బాధితులు అఫెక్ట్ ఏరియా నుంచి బయటకు వస్తున్నప్పుడు అనేక చోట్ల నడుచుకుంటూ వెళ్తూ కనిపించినప్పటికీ ముఖ్యమంత్రి గారు కొన్ని బస్సులు వేయమని చెప్పారు. మొదట్లో 6 బస్సులతో స్టార్ట్ చేసాం 2 రోజుల పాటు, తర్వాత 12 బస్సులు 2 రోజులు నడిపాం. మొన్నటి నుంచి అయితే 20 బస్సులు నడుపుతూ ఉన్నాం. రోజుకి సుమారు 20 బస్సులు వేసినప్పుడు నిన్న వేసిన 20 బస్సులకి 594 ట్రిప్లు లోకల్గా ఇంటర్నల్గా తిప్పడం జరిగింది. అదేవిధంగా ఒక 18,000 మంది ప్యాసింజర్స్ని ఒక చోట ఇంకో చోట తరలించడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉచితంగా ఫ్రీ సర్వీసెస్ నడుపుతూ ఉన్నాం. ఇవన్నీ లోకల్గా అన్నీ కూడా ఫ్రీ సర్వీస్ నడుపుతూ ఉన్నాం. అదేవిధంగా వారికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్ని బస్సులు ప్రత్యేకంగా మేము డీజీటీలు అయితేనేమి, అంటే మా గూడ్స్ వెహికల్స్, అదేవిధంగా బస్సులు కూడా కేటాయించడం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించి చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఎత్తు అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్న పనులు, ఆర్టీసీ తరఫున చేస్తున్న పనులు ఒక ఎత్తు అయితే, చాలా హృదయ విదారకమైన విషయం ఏంటంటే మా ఆఫీసులు చాలా నిటమునిగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను విద్యాధరపురం డిపో చూసి వచ్చాను. ఆ రోజు వర్షం వచ్చిన మొదటి రోజు అయితే కొన్ని బస్సులు బయట పెట్టి రోడ్డు మీద ఒక 58 బస్సులు, 100 బస్సులు, సుమారు 95 బస్సులు, 55 బస్సులు బయట పెట్టి ఉన్న బస్సులు తప్పించి లోపల ఉన్నాయి, ప్రస్తుతం ఇరుక్కుపోయినాయి. ఇంకా బయటికి తీసి ఇంకా ఆపరేషన్ చేయలేని పరిస్థితి. అక్కడికి పోయి చుట్టానికి కూడా ఇప్పుడు మేము బస్సులోనే పోయి చూసి వచ్చాం. అదేవిధంగా మా వర్క్షాప్ అయితేనేమి, టైర్ రిట్రీడింగ్ స్టేషన్ సర్వీస్ సెంటర్ అయితేనేమి, అదేవిధంగా అన్నింటి మించి విద్యాధరపురం మెయిన్ హాస్పిటల్కి మందుల సప్లైకి పక్కన సెంట్రల్ స్టోర్ పెట్టుకుని ఉన్నాం మేము పక్కనే. దాంట్లో కూడా నీళ్ళు చేయడం వల్ల అనేక మెడిసిన్స్ అవి ఖరాబ్ అవటం అవన్నీ చూసి సార్ట్అవుట్ చేసి పనిచేసేది వాడుకోవడం చేస్తాం. చాలా అపారమైనటువంటి నష్టం ఆర్టీసీకి కూడా జరిగింది. అవన్నీ కూడా చూడటం, వాళ్ళందరూ కొంచెం ధైర్యం చెప్పి ముఖ్యంగా హాస్పిటల్ ప్రాంతం కూడా పోయి చూసి వచ్చాం. అక్కడ కూడా మొన్న మధ్య కొన్ని రోజులు పవర్ కట్ చేయడం వలన మన ఇన్పేషెంట్స్ ఎవరు తీసుకోకుండా వేరే హాస్పిటల్ కూడా తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏదైనప్పటికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా కొంచెం దెబ్బతిన్నారు. మా ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ఇక్కడైతేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల గోడలు పడిపోవడం అయితేనేమి, కొన్ని చిన్న రూఫ్ దెబ్బతింటం అవి జరిగినాయి. అవన్నీ కూడా చూసుకుంటాము. దానికి సంబంధించిన డ్యామేజ్ కూడా ఎంత అయిందో, మొత్తం ఎక్స్టెంట్ ఎంత అయిందో కూడా చూసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున అయితేనేమి, ఆర్టీసీ తరఫున ప్రజలకు చెప్పేది ఏంటంటే, మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. ఈ 2 శాఖలు మీకు ఇప్పుడు అండగా ఉంటాయి. మీకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బస్సులు కొన్ని ఫ్రీ సర్వీస్ కూడా నడుపుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే సిటీలో వెళ్ళడానికి ప్రత్యేకంగా దానికి బ్యానర్ పెట్టి మరి ఆ ఫ్లెక్సీలు పెట్టి తీసుకెళ్తా ఉన్నాం. ఇది ఉచిత సర్వీసు, దీన్ని వాడుకోవడం అని చెప్పేసి. అదేవిధంగా మా ఎంప్లాయీస్ సంబంధించినటువంటి హాస్పిటల్ సౌకర్యం అయితే అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఎంత డ్యామేజ్ ఉందో చూసుకొని దాన్ని వీలైనంత త్వరగా, ఎందుకంటే ఆర్టీసీ అనేది చాలా రోబస్ట్ సంస్థ, ఇది చాలా గట్టి సంస్థ. అంటే ఆల్మోస్ట్ మేము ఒక విధంగా చెప్పామంటే ఒక ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు చేసినట్టుగానే ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు చాలా ఫాస్ట్గా మేము మళ్ళీ
నార్మల్స్కి వచ్చేస్తుంటాం ఏదైనా డ్యామేజ్ అయితే కూడా. అదంతా చేసుకొని మళ్ళీ మేము ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఆర్టీసీ తరఫున అయితే రన్ చేస్తాం, పోలీస్ శాఖ తరఫున కూడా అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. వాటిలన్నింటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. కొత్త బస్సులు ఇప్పుడు ప్రస్తుతం ఒక 40 ఉంటున్నాయి. ఇప్పుడు అది కూడా యాడ్ చూసి వచ్చాను నేను. అవన్నీ కూడాను డ్యామేజ్ ఏది కాలేదు. ఒక్కసారి ఇవన్నీ మళ్ళీ చెక్ చేసుకొని, ఎందుకంటే వాటర్ లెవెల్ ఫ్లోర్ లెవెల్ వరకే వచ్చింది, అందుకని ఇంజిన్ ఒకసారి మళ్ళీ చూసుకుంటాం. ఏం డ్యామేజ్ కాలేదు. కొత్త బస్సులు 40 ఇప్పుడు యార్డ్లో ఉన్నాయి. వాటి ఇన్స్పెక్షన్ పూర్తి కానందువల్ల మేము ఇంకా డిపోలకు పంపించాల, బయట డిపోలకు అది పంపించలేదు. ఇది వీలైతే ఫాస్ట్గా కొంచెం వర్షం తగ్గుతూనే ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి, ఎందుకంటే మా ఇన్స్పెక్షన్ బస్సు ఇన్స్పెక్షన్ 2-3 స్టేజ్లో జరుగుతుంది, 3 స్టేజ్లో జరుగుతుంది. ప్రస్తుతం ఒక స్టేజ్ జరిగింది, ఇటుకి మిగతా 2 స్టేజ్లు కూడా ఇన్స్పెక్షన్ చేసేసి బాగా ఉన్నాయంటే వాటిని మేము తీసుకుంటాం. అంటే ప్రస్తుతం ఇంకా ఫ్యాబ్రికేటర్ మా ఇంకా ఫుల్ ఫ్లెజ్గా హ్యాండ్ ఓవర్ చేయాల. సో అది ఫుల్ ఫ్లెజ్గా హ్యాండ్ ఓవర్ చేశాక వాటిని మళ్ళీ మేము ఇండక్ట్ చేస్తాం, ఆర్టీసీలోకి ఇండక్ట్ చేసుకుని. ఇంకా అంచనా వేయలేదండి, బహుశా రేపటికల్లా వస్తుందని అనుకుంటున్నాను. అది ఏదైనా కానీ, అది పాత బస్సుల విషయంలో అయితే మీ డిపోలో జరిగింది కానీ బస్ స్టేషన్ జరిగింది అన్నీ చూసి ఎక్స్టెంట్ ఎంత డ్యామేజ్ కూడా చూస్తాం. పోలీస్ సిబ్బంది బయట జిల్లాల నుంచి కూడా చాలామంది తీసుకొచ్చాం మేము. ముఖ్యంగా ఏంటంటే స్పెషలైజ్ ఫోర్స్ని తీసుకొచ్చాం, ఎందుకంటే గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఏపీఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ అంటే కొంచెం మామూలు సివిల్ ఫోర్స్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పని చేయడానికి విల్లింగ్గా ఉంటారు. అదేవిధంగా విజయవాడలో ఉన్న ఫోర్స్ అంతా వాడుతూ ఉన్నాం. ఎవరైతే 9 రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం అలసిపోయారు అనుకుంటున్నాం, వాళ్ళకి సబ్స్టిట్యూట్లు పెట్టి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టి ప్రత్యామ్నాయంగా చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే ఇంకా కొద్ది రోజులు నడిచేట్టు కనిపిస్తుంది. ఇదో ఎప్పటికప్పుడు 3 రోజులు 2 రోజులు అయిపోయేట్టుగా అనిపించట్లా. సో మళ్ళీ ఫోర్స్కి రిలీఫ్ ఇచ్చి ఎవరైతే బాగా నీళ్ళలో తిరిగి వరద ప్రాంతాలు తిరిగి వాళ్ళని తీసి మళ్ళీ ఫ్రెష్ వాళ్ళని ఇండక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. బయట జిల్లాల నుంచి కూడాను ఫోర్స్ అయితేనేమి ఆఫీసర్స్ కూడా వచ్చారు. అదేవిధంగా మనకి చీఫ్ ఆఫీసర్ కొంతమంది వెయిటింగ్ స్టాఫ్ ఉన్నారు ఆఫీసర్స్, వాళ్ళని కూడా వాడుకుంటాం. అందరినీ వాడుకొని మొత్తం మీద మా శాఖ తరఫున మంచి సేవలు అందించాలని, ఇది ఒక విధంగా చెప్తే ఒక మంచి సేవలు అందించే అవకాశం కూడా మాకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నేను చెప్తున్నా కదా, పోలీస్ శాఖ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఏ విధంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయం ఉన్నట్లయితే 112 కానీ 100 కానీ ఫోన్ చేస్తే మేము ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాం.